హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనాలు అయినటువంటి కొన్ని దర్శనాలను టీటీడీ క్యాన్సిల్ చేయబోతుందండి. అది ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుందో తెలియజేస్తాను. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన్ టికెట్స్ ఆన్లైన్లో ఎన్ని ఇస్తారు, ఆఫ్లైన్లో ఎన్ని ఇస్తారు, అవి కూడా ఎప్పుడు ఇస్తారు లాంటి విషయాలను, అలాగే అకామిడేషన్, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అకామిడేషన్, గోవిందకోటి పుస్తకాలను గురించి కూడా ఒక్కసారి ఈ వీడియో ద్వారా రీకాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా గోవిందకోటి పుస్తకాలను టీటీడీ ముద్రిస్తుందండి. త్వరలోనే ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో అంటే టీటీడీ యొక్క కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈఓ గారైన ధర్మారెడ్డి గారు తెలియజేశారు. అలాగే డైలీ యువర్ ఈఓ ప్రోగ్రాంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కదా, సో ఆ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి క్వశ్చన్, శ్రీనివాస్ గారు విశాఖ నుంచి పరకామణి సేవలకు కూడా లక్కీ డిప్లో ఆలయ డ్యూటీలను ఇవ్వండి అని అడిగితే ఈఓ గారు పరకామణి సేవ ముగిసిన తర్వాత ఆలయ విధులను కేటాయించేందుకు ప్రయత్నం అయితే చేస్తాము అని చెప్పారు. ఇక సెకండ్ క్వశ్చన్కి వస్తే సూరిబాబు గారు హైదరాబాద్ నుంచి, అలాగే బాలాజీ గారు వరంగల్ నుంచి, అలాగే రామ్మోహన్ గారు తాడేపల్లి నుంచి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్ బుకింగ్లో గదులు దొరకడం లేదు. ఈవో గారు తిరుమలలో 7,000 గదులు మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్లో గదులు లభించిన వారు ఓకే, లభించని భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సిఆర్ఓ ఆఫీసులో నమోదు చేసుకొని కొంతసేపు వేచి ఉండి గదులు పొందవచ్చు. ఇది కూడా దొరకని పక్షంలో తిరుపతిలో గదులు పొందే అవకాశం అయితే ఉంది. సో వాటిని సద్వినియోగం చేసుకోగలరు. ఇక థర్డ్ క్వశ్చన్, వెంకటరమణ గారు నెల్లూరు నుంచి వైకుంఠ ఏకాదశి 10 రోజుల్లో లాకర్లు కూడా దొరకడం లేదండి. ఈవో గారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల్లో భక్తులు ఎవరికి వారే వాలంటీర్గా ఆలోచించి 24 గంటల తర్వాత గదులను కానీ లాకర్లను కానీ ఖాళీ చేస్తే ఇతర భక్తులకు కూడా రూమ్స్ దొరికే అవకాశం అయితే ఉంటుందని, సో ఇలా ఆలోచించాలని కోరడం జరిగింది. ఇక ఫోర్త్ క్వశ్చన్, చరణ్ గారు పల్నాడు నుంచి, అలాగే ఏలు స్వామి గారు అనంతపురం నుంచి, సెల్వం గారు తమిళనాడు నుంచి టికెట్ ఉన్న భక్తులనే వైకుంఠ దర్శనం ద్వారా దర్శనానికి అనుమతిస్తారా? వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తారీఖు వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అయితే కల్పిస్తున్నాం. ఇందుకోసం నవంబర్ 10న 2,25,000 టికెట్స్, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. అండ్ తిరుపతిలో 9 ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేసి 4.25 లక్షల సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు అయితే వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జారీ చేస్తాం. శ్రీవాణి ట్రస్ట్ దాతలు ఉన్నారు కదా, వారికి 2,000 ఎస్ఈడి టోకన్స్ అయితే జారీ చేస్తున్నాం. దర్శన టికెట్లు లేని వారికి శ్రీవారి దర్శనం సాధ్యం కాదు. సో ఎవరైతే ఈ 10 రోజుల్లో దర్శన టికెట్ లేకపోయినా స్వామివారి దర్శనానికి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఈ విషయాన్ని గమనించండి. కేవలం టోకన్స్ ఉంటే మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజుల పాటు దర్శన భాగ్యం అయితే ఉంటుంది. ఎలాంటి దర్శన టికెట్స్ లేని వారికి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి ఇలా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజుల పాటు దర్శన సౌలభ్యం అయితే ఉండదు. సో ఇలాంటి వారు తిరుమలకు వచ్చి తలనీలాల సమర్పణ, అలాగే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని పొందవచ్చు. దర్శన్ టోకన్స్ లేకుండా భక్తులను అనుమతిస్తే కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున గత 3 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానాన్ని ఈ ఏడాది కూడా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో గారు తెలియజేశారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ కృష్ణ గారు కడప నుంచి, గోవిందకోటి పుస్తకాలను టీటీడీ ముద్రించి నామమాత్రపు ధరకు అందించండి. శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్లు 90 రోజుల ముందు కాకుండా 30 రోజుల ముందు ఆన్లైన్లో విడుదల చేయండి అని అడిగితే ఈవో గారు గోవిందకోటి పుస్తకాలను టీటీడీ ముద్రిస్తుంది. త్వరలోనే ఆన్లైన్లో కూడా టీటీడీ అందుబాటులో అయితే ఉంచుతుంది. అలాగే టీటీడీ కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచుతాం. ఎక్కువ మంది భక్తులు కోరిక మేరకు 3 నెలల ముందే ఆర్జిత సేవ టికెట్స్ అయితే విడుదల చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3 months ముందే ఆర్జిత సేవ టికెట్స్ని బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి, అలాగే ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని భక్తుల కోరిక మేరకే 3 months ముందే ఆన్లైన్లో లక్కీ డిప్ కానీ లేదా ఆర్జిత సేవ టికెట్స్ కానీ రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఈవో గారు తెలియజేయడం జరిగింది. ఇక గోవిందకోటి బుక్స్ అయితే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి.
ఎవరైతే గోవిందకోటి రాయాలి అనుకుంటారో వాళ్ళు ఈ బుక్స్ తీసుకొని రాసినా సరిపోతుంది, లేదా మీ ఓన్ బుక్స్ అంటే వైట్ పేజెస్ నోట్బుక్ అయినా పర్లేదు, అందులో కూడా గోవిందకోటి రాసి సమర్పించడం ద్వారా మీ ఫ్యామిలీలో ఒకరు రాసి ఆ బుక్స్ను సమర్పించడం ద్వారా ఒక్కసారి బ్రేక్ దర్శన భాగ్యం అయితే టీటీడీ వారు కల్పిస్తున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రఘు గారు అనంతపురం నుంచి. మా ఊరు టీటీడీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించండి. ఈవో గారు స్థల పరిశీలన చేసి అవసరం ఉన్న పక్షంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నం అయితే చేస్తాం. ఇక శంకర్ గారు హైదరాబాద్ నుంచి, నా వద్ద 3-4 డోనార్ రిసిప్ట్లు ఉన్నాయండి, అన్నీ కలిపి 10 లక్షలు దాటుతుంది. సో ఆ ప్రయోజనాల మేరకు మాకు కూడా వర్తిస్తాయా అంటే, దాతలు విరాళం అందించిన తర్వాత ప్రయోజనాలు పొందకుండా ఉన్నట్లయితే రిసిప్ట్లను కలిపి ఒక విరాళంగా పరిగణించి కొత్త ప్రయోజనాలు వర్తింపజేస్తామండి. ఒకవేళ మీరు ఆ రిసిప్ట్లు విడివిడిగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు పొందుతూ ఉన్నట్లయితే ఆ రిసిప్ట్లు కలపడానికి అవకాశం ఉండదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇక 8th క్వశ్చన్ అశ్వంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఎస్విబిసి ద్వారా ధార్మిక ప్రవచనాలను చాలా చక్కగా వింటున్నాం, వీటిని విద్యార్థులకు చేరువ చేయండి అని అడిగితే ఈవో గారు భగవద్గీత సారాంశాన్ని విద్యార్థులకు అందించాలి అని ఇటీవలే బోర్డు సమావేశంలో చైర్మన్ అయినటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇందుకోసం 30 పేజీల్లో భగవద్గీత సారాంశాన్ని 1,000 పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నాం. ప్రతి సంవత్సరం విద్యార్థులకు భగవద్గీతపై పోటీలను నిర్వహిస్తున్నాం. పురాణాలు హర్షవాంగ్మయం పైన విస్తృతంగా ప్రచారం అయితే చేస్తున్నాం. ఇక 9th క్వశ్చన్ జ్ఞానప్రకాష్ గారు తిరుపతి నుంచి. తిరుపతి వాసులకు నెలకొకసారి మంగళవారం నాడు దర్శనం ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించండి. ఈవో గారు ఈ విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం అయితే తీసుకుంటాం. ఇక 10th క్వశ్చన్ భరత్ గారు ప్రకాశం నుంచి. మేము శేషవస్త్ర దరఖాస్తు అయితే చేశాము, నాణ్యత సరిగ్గా లేదు. ఈవో గారు మీతో మాట్లాడి వివరాలను తీసుకొని తగిన చర్యలు తీసుకుంటాం. ప్రసాద్ గారు మదనపల్లి నుంచి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ దర్శనానికి వచ్చామండి, ఇవి తీసుకొని కాలికి దెబ్బ తగిలిన బ్రిడ్జ్పై ఎక్కించి ఎక్కువ దూరం అయితే నడిపించారు అని చెప్పారు. ఈవో గారు భక్తుల స్లాట్ల ప్రకారం కాకుండా ముందుగానే వస్తున్నారండి, సో ఈ కారణంగా ఎక్కువ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశాము అని చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ కాలుకు దెబ్బ తగిలినట్టయితే దానికి సంబంధించి హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ని కానీ తీసుకొని వచ్చినట్లయితే బయోమెట్రిక్ ద్వారా లోపలికైతే పంపిస్తారు. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నిహారిక గారు కృష్ణా జిల్లా నుంచి. దాతలు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? దాతలు 10 రోజుల్లో ఏదో ఒక రోజు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ విషయాన్ని గమనించండి. సో టీటీడీ అనేక ట్రస్ట్లు అయితే నిర్వహిస్తుంది కదా, సో ఆ ట్రస్ట్లకు ఎవరైతే డబ్బులు డొనేట్ చేసి ఉంటారో ఆ దాతలు వైకుంఠ ద్వార దర్శనాలు అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, ఇలా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజుల్లో ఏదో ఒక రోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన టికెట్స్ కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ గారు చెన్నై నుంచి. మా తల్లిగారు ఫ్యామిలీ పెన్షనర్ అండి, టీటీడీ బ్రహ్మోత్సవ లడ్డు వడప్రసాదం చెన్నైలో తీసుకోవచ్చా? మీకు బ్రహ్మోత్సవాల లడ్డు వడప్రసాదం అందేట్లు ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అప్పన్న గారు విశాఖ నుంచి. వయోవృద్ధులకు ప్రత్యేకంగా గదులు కేటాయించండి. తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్లో 1% నిధులు కేటాయించాలని భావించడం సమంజసమేనా? ఇది చాలామంది భక్తులకు ఉన్న అనుమానం అండి. సో డైలీ యువర్ ఈవో ప్రోగ్రాంలో భాగంగా ఈ క్వశ్చన్కి కూడా భక్తులందరికీ అర్థమయ్యే విధంగా ఈవో గారు సమాధానం అయితే చెప్పారు. అది ఏంటి అంటే, వయోవృద్ధులు, దివ్యాంగులు ఆన్లైన్లో దర్శన టికెట్స్ పొందుతున్నారు. అదేవిధంగా గదులు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి కూడా కలిసి ఉంటుంది. ఇక్కడ టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన అనేక భవనాలు, విశ్రాంతి సముదాయాలు, సంస్థలు ఉన్నాయి. వీటికి టీటీడీ ఆస్తి పన్ను చెల్లించడం లేదు. టీటీడీలో పనిచేస్తున్న 23,000 మంది ఉద్యోగులు కూడా వారి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కావున మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం మేరకు తిరుపతి అభివృద్ధి కార్పొరేషన్ అయితే చేపడుతుంది. సో ఇంతటి అభివృద్ధిని తిరుపతి కార్పొరేషన్ చేపడుతున్నప్పుడు తిరుపతి అభివృద్ధిలో 1% టీటీడీ నుంచి నిధులు కేటాయించడంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కదండి. ఎందుకంటే మన వల్ల తిరుపతి యొక్క అభివృద్ధి కార్పొరేషన్కి చాలా డబ్బులు అయితే
ఖర్చు అవుతూ ఉంటాయి. అందులో మనం 1% కదా తిరుపతి యొక్క అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నాము. సో అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, శేఖర్ గారు అదోని నుంచి, అలాగే శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టాక్సీ నిర్వాహకులు అధిక ధరలను వసూలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో విఐపీలకు, ఇతర సామాన్య భక్తులకు వేరువేరు పాయింట్ల నుంచి కాకుండా ఒకే పాయింట్ నుంచి స్వామివారి దర్శనాన్ని కల్పించండి అని అడిగితే ఈవో గారు ఇలా సమాధానం చెప్పారు. తిరుమలలో చాలా సంవత్సరాలుగా స్థానికులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టాక్సీ ఛార్జీలను నియంత్రణకు ప్రయత్నిస్తాం. శ్రీవారి ఆలయంలో 1980 ఆ ప్రాంతం నుండే కులశేఖరపడి వరకు భక్తులకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేవారు. ఆ తర్వాత క్రమంగా రోజుకు 35,000 మంది నుంచి దర్శనానికి వచ్చేవారు. కొలువు మండపం వరకు వెళ్ళేవారు. 2006 సంవత్సరం తర్వాత భక్తుల సంఖ్య 70,000 నుంచి 80,000కు పెరిగింది. అప్పటి నుంచి జై విజయాల వద్ద నుంచి మహాలఘు దర్శనం అయితే అమలు చేస్తున్నాం. విఐపీలకు 3 గంటల మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం కల్పిస్తున్నాం. సో ఈ వ్యవస్థ అన్ని ఆలయాల్లో ఉంది. నార్మల్గా 18 అవర్స్ పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం అయితే భక్తులకు కలుగుతుంది. ఇందులో అతి స్వల్పకాలమైన 3 గంటల పాటు మాత్రమే బ్రేక్ దర్శనం అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళకి మాత్రమే అతి దగ్గరగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నాము. మిగిలిన భక్తులకు జై విజయాల దగ్గర నుంచి దర్శనం అయితే కల్పిస్తున్నాము. అది కూడా ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో రోజుకి 70,000 నుంచి 80,000 మంది దర్శనానికి వస్తున్నారు. సో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మహాలఘు దర్శనం ద్వారా మాత్రమే రోజుకి 70,000 నుంచి 80,000 మందికి దర్శన భాగ్యం అయితే చేయించగలుగుతాము. ఇంకా ముందుకి తీసుకెళ్ళినట్లయితే క్యూ లైన్ని కేవలం రోజుకి 35,000 నుంచి 40,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించగలుగుతాం. సో ఇలా కల్పించినట్లయితే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా డిసెంబర్ 23 నుంచి అంటే జనవరి 1, 2024 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి చెప్పాను కదా, 2.25 లక్షల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ని నవంబర్ 10వ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తారు అని, అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అయితే కల్పిస్తారు అని చెప్పి తిరుపతిలో 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్ 22వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజులకు సంబంధించిన టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకన్స్ 4.25 లక్షల టోకన్స్ అయితే విడుదల చేస్తున్నారు అని చెప్పి డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తారీఖు వరకు ప్రత్యేక దర్శనాలైనటువంటి చంటి బిడ్డల దర్శనాలు అంటే బిలో 1 ఇయర్ బేబీ యొక్క దర్శనాలు, అలాగే సీనియర్ సిటిజన్ దర్శన్ అంటే వయోవృద్ధులు దివ్యాంగుల యొక్క దర్శనం, ఎన్ఆర్ఐ యొక్క కోటా దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేస్తుంది. సో ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, చంటి బిడ్డల దర్శనాలు, దివ్యాంగులు, వయోవృద్ధులు అలాగే ఎన్ఆర్ఐ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తుంది ఈ 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకి 2,000 టోకన్ల చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినవి భక్తులు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,000 విరాళం ఇవ్వడంతో పాటు 300 రూపీస్ దర్శన్ టికెట్ని కొనుగోలు చేయాలి. సో ఈ టికెట్ని పొందిన భక్తులు మహాలఘు దర్శనం అంటే జై విజయాల దగ్గర నుంచి మాత్రమే దర్శన భాగ్యం అయితే కల్పించడం జరుగుతుంది ఈ 10 రోజులకు సంబంధించి. నార్మల్గా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన దర్శన టికెట్ని మీరు కొనుగోలు చేస్తే 10,000 రూపాయలు ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేస్తారు అండ్ 500 రూపీస్ని పెట్టి టికెట్ని కొనుగోలు చేస్తారు. తద్వారా మీరు బ్రేక్ దర్శనాన్ని అంటే స్వామివారిని అతి దగ్గరగా మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ట్రస్ట్కి 10,000 డొనేట్ చేసినప్పటికీ 300 రూపీస్ పెట్టి టికెట్ని కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని గమనించండి. అంటే 10 రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన దర్శన టికెట్ని కొనుగోలు చేసినప్పటికీ మీకు దర్శనం అయితే జై విజయాల దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా సేమ్ డౌట్స్ ఉంటే మీ ద్వారా ఈ వీడియో రూపంలో వాళ్ళ డౌట్స్ వాళ్ళకే క్లారిఫై అవుతాయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.